వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా సంతకాలు పెడుతున్నారు. స్పీకర్ అయ్యన్న సెన్సేషనల్ కామెంట్స్. కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టూలెట్ బోర్డు అతికించి నిరసన చేసిన బీజేపీ శ్రేణులు. మీకు తమ్ముడుగా పుట్టినందుకు గర్వంగా ఉంది, చిరంజీవిపై పవన్ పోస్ట్. బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల స్పీడ్, విచారణకు హాజరైన నటి విష్ణుప్రియ. వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా వచ్చే రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నలు అడుగుతున్నారని తప్ప సభకు రావట్లేదన్నారు. దొంగచాటుగా దొంగల మాదిరి వచ్చి సంతకాలు పెట్టడం ఏంటి అని నిలదీశారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎన్నికైన సభ్యులు సగర్వంగా సభకు రావాలని సూచించారు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లేదు. దాని మీద కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి, దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి. మాజీ సీఎం కేసీఆర్కు తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో బీజేపీ శ్రేణులు షాక్ ఇచ్చారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు టూలెట్ బోర్డు పెట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి రాకపోవడంపై వాంటెడ్ ఎమ్మెల్యే అంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజల వద్దకు రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూకే పార్లమెంట్ అందించిన జీవిత సాఫల్య పురస్కారంతో అన్నయ్య చిరంజీవి కీర్తి మరింత పెరిగిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామ్మ తల్లి దీవెనలతో ఆయన చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగారు. ఆయనకు తమ్ముడుగా పుట్టినందుకు గర్విస్తున్నా. నేను ఆయనను అన్నయ్యగా కాకుండా తండ్రి సమానుడిగా భావిస్తాను. నాకు మార్గం చూపిన వ్యక్తి ఆయన అని ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి విష్ణుప్రియ నేడు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన వివిధ అంశాలపై పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని పలువురు యూట్యూబర్లు కోరారు. చూసారుగా వివాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.